పులుసు అండి, పులుసు చేపల పులుసు అండి. నర్సీపట్నం వారి చేపల పులుసు అండి. ఉల్లిపాయలు పచ్చిమిరపకాయ ముక్కలు వేగించి ఉల్లిపాయలు దగ్గరగా మగ్గాయి కదండి. తర్వాత టమాటా ముక్కలు చిన్నగా కట్ చేసి అవి కూడా వేయాలండి. ఇవి కూడా బాగా దగ్గరికి మగ్గాలి. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ సరిపడా వేయాలి. చేపలు ఉన్నాయి కదండి, శుభ్రంగా కడిగి కట్ చేసిన తర్వాత ఉప్పు కారం కలిపి ఒక గిన్నెలో ఉంచాలి. ఉల్లిపాయలు పచ్చిమిరపకాయ ముక్కలు టమాటా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవి బాగా మగ్గిన తర్వాత అప్పుడు మనం ఉప్పు కారం కలుపుకున్న చేప ముక్కలు ఉన్నాయి కదండి, ఇవి తీసి ఇందులో వేయాలి. వేసిన తర్వాత మనకి చింతపండు పులుసు ఉంది కదండి, ఇప్పుడు చేపలో చింతపండు పులుసు ఈ చేప ముక్కల్లో వేయాలి. వేసిన తర్వాత బాగా కలుపుకొని ఇప్పుడు కొద్దిగా దగ్గరికి అయింది కదండి, మనం ఇంట్లో తయారు చేసుకున్న మసాలా పొడి మనకు సరిపడా వేసుకోవాలి. తర్వాత మూత పెట్టి చేపల పులుసు అయిపోయిందండి. ఎలాగుందో చూడండి.